అభివృద్ధిని అడ్డుకోవడం, బురద చల్లటం వైసీపీకి అలవాటేనని, అందులో భాగంగా కోవూరు స్టవ్ బిడి కాలనీ ఇల్లు తొలగింపులో రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ పట్టణాధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికులు వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రలోభాలకు లోనై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పటికే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి, నిర్మాణాలు కూడా పూర్తి చేసి, బిల్లులు కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందజేశారన్నారు. సహనంతో, ఓర్పుతో ప్రజల యొక్క శ్రేయస్సు మాత్రమే ముఖ్యమని చెప్పని, ప్రజల యొక్క అభివృద్ధి మాత్రమే ముఖ్యమని చెప్పని, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ తీసుకెళ్లాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో గడిచిన 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాలుగా ఆ ఒక్క ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నాం. అయితే ఈ దుర్మార్గపు ప్రతిపక్షం అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి శవరాజకీయాలతో ప్రారంభమైనటువంటి వాళ్ళ నీచపు చరిత్రకి రోజు రోజుకి ఇది పరాకాష్ఠ చెల్లేటువంటి పరిస్థితికి వచ్చింది. ఏ చిన్న అవకాశం దొరుకుతుందా అక్కడ ఒక వెళ్ళేసి బురదలో రాయేసినట్టు, బట్టకాలు ఎదుటోళ్ళ ముఖం మీద వేసినట్టు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. నిన్న మొన్నటి రోజున స్థానికంగా ఉండేటువంటి పడుగుపాడు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏడీ బిల్డింగ్ ఏళ్ల తరబడి కోవూరు నియోజకవర్గంలో ఎదురు చూస్తున్నటువంటి ఒక డివిజనల్ ఆఫీస్ కన్స్ట్రక్షన్ అక్కడ జరుగుతుంది. ఎమ్మెల్యే గారి చొరవతోటే, ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంటనే అక్కడ డివిజనల్ ఆఫీస్ కట్టినట్లయితే ప్రజలకు సంబంధించిన కరెంటు విషయాల్లో మనం ఇంతకుముందు డివిజనల్ ఆఫీస్కు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే కావలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అట్లా లేకుండా ఇక్కడే ఒక బిల్డింగ్ కడితే స్థానికంగా ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పని ఒక సదుద్దేశంతో అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధిత అధికారులతో, మంత్రి గారితో మాట్లాడి ఒప్పించడం జరిగింది. అక్కడ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా ప్రారంభమైంది. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడైనా మనకి ఫెయిల్ అయిపోతేనో, కాలిపోతేనో ఇక్కడి నుంచి అంబాపురం, కొత్తూరుకి వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఆ యూనిట్ని కూడా ఆ ప్రాంతంలో మనకి స్థలం అనేది ఉంది కాబట్టి అక్కడ ప్రారంభించాలనేటువంటిది గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చొరవతోటే అక్కడ దాన్ని కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసేదానికి ప్రయత్నం జరుగుతుంది. త్వరలో అది అందుబాటులో కూడా రాబోతుంది. 10 రోజుల నుంచి కూడా ఎక్కడన్నా పగల కొడుతుంటే ఇదే ఇక్కడ విలేకరుల సాక్షిగా ఎవరన్నా కానీ అక్కడికి ఏదైనా షూట్ చేయకుండా లేకుండా ఉంటుందా? ఏ రోజున ఒక జేసీబీ వెళ్ళి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందా? స్వచ్ఛందంగా వాళ్ళ పార్టీకి వాళ్లే తీసుకొని వెళ్ళిపోతే మేము ఈరోజు దానికి మా మీద, తెలుగుదేశం పార్టీ మీద, స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారి మీద ఇట్లాంటి బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా తప్పని చెప్పని హెచ్చరిస్తున్నాం. దయచేసి అభివృద్ధికి ప్రతిపక్షాలు అనుకునే వాటిని సహకరిస్తేనే మంచిగా ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ చేత వాళ్ళకి డబ్బులు ఇప్పించి ఇట్లాంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు మీరు ఏమన్నా చేస్తే పాపం వాళ్ళ నోటి కాడ కూడి తీయాలని చెప్పినటువంటి ఇట్లాంటి ఆలోచనలే తీస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు వచ్చినాయి, స్థలం వచ్చింది, స్థలంతో పాటే ఇళ్ళు వచ్చినాయి. ఆడ మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తీసుకున్నటువంటి వాళ్ళ డబ్బులు వివరాలు కూడా ఉన్నాయి. ఈ కాపీని మీకు ఖచ్చితంగా అందజేస్తాం. ఈరోజు మరి ఎందుకు మాట్లాడుతున్నారు? 14 మందికి అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఇల్లు రావడం జరిగింది. వాళ్ళల్లో దాదాపుగా 9 మంది పూర్తిగా ఇల్లు కట్టుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి అందాల్సినటువంటి లక్షల రూపాయలకు సంబంధించినటువంటి న్యాయం జరిగింది. అందులో ఏమిటి సందేహం లేదు. టోటల్గా 14 మంది. అక్కడ కేవలం కాయల పద్మావతి అనే ఒక ఆమె ఇంటికి సంబంధించి, కాయల పద్మావతి అనేటువంటి ఒక ఆమెకు సంబంధించినటువంటి ఇల్లు, ఆమె కూడా 1,28,800 రూపాయల అమౌంట్ ప్రభుత్వం నుంచి తీసుకోండి. అంటే వీళ్ళ వెనకాల ఉండేటువంటి కొంతమంది ఇంకొక విషయం చెప్పాల్సింది ఉంది. ఇందులో అక్కడ మాట్లాడినటువంటి ఈ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక ఆయన అన్ని పావులు లేచి నేను చెప్పని ఏలుగు పాము కూడా లేచిందంటారు. ఆ సామెతగా కోవూరు మండలంలో ఆయనకి ఎక్కడ ఏదైనా కానీ ఖాళీ స్థలం కనపడితే ఆయన ఆక్రమించేసేదానికి రెడీగా కాసుకొని ఉంటాడు. ప్రభుత్వం 2024 పూర్తి అయిపోయేటువంటి సమయంలో 1 సంవత్సరం ముందుగా ఆయన అనుచరులు ఎవరెవరు ఉన్నారో ప్రతి లేఅవుట్లో 2-3 ప్లాట్లు రాయి చేశాడు. ఈయనే రాయి చేశాడు. అప్పుడేటువంటి అధికారులను అడ్డం పెట్టుకొని రాయి చేసి తినేసేశారు. ఎవరెవరికి ఎన్ని ప్లాట్లు ఉన్నాయో మాకు తెలియదని చెప్పని అనుకుంటున్నారా? వాటిని మీరు ఎవరెవరికి ఏ రకంగా అమ్మేసుకున్నారని చెప్పిన విషయం మాకు తెలియదు అనుకుంటున్నారా?
మరీ ముఖ్యమైన విషయం, దుర్మార్గమైన విషయం ఇంకోటి ఏంటంటే, ఈ పక్కనే ఉంది బైపాస్కి సంబంధించి మొన్న రీసర్వే చేయించారు. మా గోపెన్న అక్కడ బోర్డు పెట్టడం కూడా జరిగింది. ఆయనకి సంబంధించి 1.5 సెంటు స్థలం ఒకటి ఉంది అక్కడ. ఆ 1.5 సెంటుకి ఆయన మొత్తం ఆక్రమించిన స్థలం అక్షరాల దగ్గర 35 సెంట్లు పూర్తిగా ఆక్రమించేసి ఇది నాది పచ్చిపాల రాధాకృష్ణారెడ్డికి సంబంధించింది అని చెప్పని ఒక బోర్డు కూడా పెట్టేసుకున్నాడు. రీసర్వేలో తెలిసారు. దగ్గరుండి భాస్కర్ రెడ్డి అని చెప్పని పక్కన ఆయన 13 సెంట్లు ఉంది. ఇరిగేషన్ ల్యాండ్కి సంబంధించి దాని రైల్ రోడ్ అనేది మెన్షన్ చేసింది. ఇరిగేషన్ ల్యాండ్ 11 సెంట్లు అది ఉంది, యువత పక్క 1.5 సెంట్లు. ఇది అతను చేసేటువంటి పని. శాంతినగర్లో ఒక దగ్గర ఉంటే అక్కడ స్థలం ఆక్రమించేసి ఇది చేస్తున్నారు. ఇట్లాంటివి ఆయనకి మచ్చుకు మాత్రం ఈ 2 చెప్పాను. మొత్తం తొందరలో మీకు ఒక 5-6 దగ్గరలకు సంబంధించి కోవూరు గ్రామ పంచాయతీలోనే ఆయన ఆక్రమించినటువంటి స్థలాల పూర్తి చిట్టా మీకు ఇస్తాను. దాన్ని ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఇంత సరిపోదా, అంత సరిపోదా, ఎక్కడక్కడ మేము మాత్రమే చేసేసాం, మేము మాత్రమే చెందామని చెప్పని. ప్రజలకు మీరు చేసింది ఏమీ లేదు. ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దోచుకోవాలో, ఎన్ని రకాలుగా చేయాలో అవన్నీ మీరు చేసి పెట్టున్నారు. పూర్తి స్థాయిలో కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేలు చేసేదానికి కంకణం కట్టుకునేటువంటి ఏకైక వ్యక్తి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు వారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం. ఏ పేదవాళ్ళకి దేనికి సంబంధించిన ఆపద అని అంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుంటారు. ఇట్లాంటి అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేయొద్దని చెప్పని మరీ తెలియజేసుకుంటూ, మీ వల్ల ఈ విధంగా ఈరోజు చేస్తున్నటువంటి కొంతమంది ఒకరో ఇద్దరు వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న అక్కడ జరిగిన విషయం కూడా మొగుడు కొట్టిందని కాదు, వాళ్ళ బాధ ఆడబిడ్డ చూసి నవ్విందని చెప్పనేటువంటి సంతానం వాళ్ళు ఇట్లాంటి పరిస్థితులు చేస్తున్నారు. దయచేసి ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్పని తెలియజేసుకుంటూ అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ ఉన్నాం. ప్రత్యామ్నాయం అంటే ఏంటో మీకు ఇప్పుడే దాన్ని చూపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. కట్టుకునేందుకు వాళ్ళకి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళల్లో ఆల్మోస్ట్ అందరూ కూడా ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఒకరు ఇద్దరికి మాత్రమే మనం టైం అడిగితే ఈ 3 నెలల పాటు వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. ఇది అని చెప్పని చెప్పడం జరిగింది. వాడు ప్రత్యామ్నాయం వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళకి కావాల్సినటువంటిది ఏదైనా కానీ మా ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళిన తర్వాత నాది సమస్య అని అంటే వాళ్ళకి ఇవ్వకుండాటువంటి ఉద్దేశం లేదు. అక్కడ మనల్ని అడిగింది లేదు. టీడీపీ నాయకుల దగ్గరికి ఎవరి దగ్గరికన్నా వచ్చి మాకు ఈ సహాయం చేయండి అని చెప్పని మాకు ఎవరికన్నా ఏమైనా చెప్పారా? వాళ్ళు అడిగింది కేవలం మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పని 3 నెలల క్రితం అడిగితే దాన్ని పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది. ఇప్పుడు కూడా పత్రికా విలేకరుల సమక్షంలో మరొకసారి వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మీకు వీరేదైనా ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు, అదేవిధంగా విపిఆర్ ఫౌండేషన్ తరపు నుంచి అయినా కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి, రావాల్సినటువంటి, చేయాల్సినటువంటి ఏ పని ఉన్నా కానీ పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పని మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చున్నారు. వాళ్ళకి తగిన న్యాయం చేసేదానికైనా సరే మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. మేము దౌర్జన్యం అనే మాట ఫస్ట్ ఇందాకనే మీకు చెప్పాం. ఎక్కడన్నా మేము జేసీబీలు తీసుకెళ్లి తోసినటువంటి ఆనవాళ్ళు ఎక్కడన్నా ఉన్నాయా? ఇప్పుడు మిమ్మల్ని అయినా తీసుకొని వెళ్ళి నేరుగా చూపించడం జరుగుతుంది. రండి మాతో పట్టే. దౌర్జన్యం జేసీబీలు చూస్తే ముక్కలు అవుతాయి, అంతేగాని ఓడ తీసుకొని ట్రాక్టర్లో పెట్టుకొని వెళ్ళిపోయేటువంటి సందర్భాలు ఎక్కడా ఉండవు. మేము ఈ రోజు కూడా ఒక్క ఇంటినన్నా దౌర్జన్యం చేశారేమో చూడండి. మీరు వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు అని చెప్పని అక్కడ ఒక చర్చ్ కూడా ఉండింది ఆ లాస్ట్లో, దాన్ని కూడా పూర్తిగా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. మేము ఎక్కడా కూడా దౌర్జన్యాలకు పాల్పడేటువంటి పరిస్థితే లేదు. అది మా వృత్తి కాదని చెప్పని దయచేసి తెలియజేస్తా ఉన్నాం. అక్కడ కొంతమంది వైసీపీ నాయకులు ప్రత్యేకంగా జడ్పీటీసీ భర్త అతను కవరగిరి ప్రసాద్ అని చెప్పని ఒక అతను ఉన్నాడు. వాళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి వ్యక్తి ఒకడు. ఇందాక నేను చెప్పినటువంటి వ్యక్తి ఇక్కడ విలేకరులోనే ఎప్పుడే జస్ట్ వెళ్ళిపోయినట్టున్నాడు ఒక వ్యక్తి. 50 సంవత్సరాల నుంచి అని లేవు. రోడ్డు మీద ఉండే ఇళ్ళకి కరెంట్ కనెక్షన్లు ఉన్నాయంట, పైప్ లైన్లు ఉన్నాయంట, హౌస్ ట్యాక్సులు కడుతున్నారంట. ఏమన్నా మాట్లాడుకునేదానికన్నా అర్థం ఉండాలి కదా. మీరు రండి ఇక్కడికి, మీ సమక్షంలోనే ఆ కుడి చేతి పక్క ఉండేటువంటి గవర్నమెంట్కి అవసరమైనటువంటి ఆ ల్యాండ్లో ఎక్కడన్నా ఒక్క ఇల్లు అన్నా ఉందనేటువంటిది మీరు చూద్దామా? ఒకటే ఒక ఇల్లు, ఆ పైన రేకుల పైన ఉండేటువంటి రాళ్ళు కూడా తొలగించేసుకుని వాళ్ళకై వాళ్ళే దీంట్లో టెండర్దారుడు కావచ్చు, లేదా అధికారులు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఏ ఒక్కరు కూడా కనీసం తాకినటువంటి పరిస్థితులు కూడా లేవు. పూర్తిగా వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకెళ్లారు. ఆ ఒక్క ఇంటికి సంబంధించి 2 నెలల నుంచి అది నేను నాకు చెప్పినటువంటి వాళ్ళ ఇల్లు అని చెప్పని అతను రెచ్చగొట్టుకుంటా ఇలా గొడవ అనేది క్రియేట్ చేస్తున్నాడు. వాళ్ళు కూడా వెళ్ళిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు.
కాకపోతే ఎంతో కొంత లబ్ధి పొందాలనేటువంటి ఒక ఉద్దేశం ఒకటి. రెండోది, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి అనుచరులు వాళ్ళకి ఏదో ఒకటి మేము ఇచ్చి గోల్ చేయాలి, ఏదో ఒకటి ఎమ్మెల్యే గారిని బద్నాం చేయాలి, ఏదో ఒక విధంగా ఒక బురద జల్లాలనేటువంటి ఒక దురుద్దేశంతో చేసేటువంటి పనులు అని చెప్పని స్పష్టంగా తెలియజేస్తున్నాం. నా అభివృద్ధిని అడ్డుపడుతున్నారా వాళ్ళు? ఖచ్చితంగా 100% చేస్తున్నటువంటి అభివృద్ధిని అడ్డుపడేదానికి వాళ్ళకి ఉండేటువంటి వాళ్ళ కులవృత్తి ఈ రోజు ఇది కాదు. వాళ్ళకి ఈ వైసీపీ నాయకులకు సంబంధించిన కులవృత్తి ఏంటంటే అభివృద్ధి చేస్తుంటే దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలి, దాని మీద బురద జల్లాలి, ఇట్లాంటి పనులు జరగకూడదు. ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూసి సంతోషించేటువంటి వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే ఆ వైసీపీ నాయకులు. అందులో ఈ కోవూరు నియోజకవర్గంలో ఉండే నాయకులు మరీ ఎక్కువగా ఉంటారని చెప్తే సమయాన్ని బట్టే మేము అక్కడ స్పందించాల్సిన పరిస్థితి ఒకటి ఉంటుందని చెప్పని ఒకటి తెలియజేస్తున్నాం. ఏదో ఒకటి ఇప్పుడు దారిని పోయేప్పుడు ఒక మంచి పని చేసే టైంలో ఎవడో ఒకటి ఏదన్నా మాట్లాడిన ప్రతి మాటకి స్పందించాలి అని చెప్పానంటే అది మేము స్పందించి వాళ్ళని ఇది చేయడం తప్పితే ఇంకేం లేదు. సరైన సమయంలో ఖచ్చితంగా స్పందించడం అయితే జరుగుతుంది. అభివృద్ధిని అడ్డుకునేటువంటి ఎవరినైనా కానీ ఉపేక్షించేది లేదని చెప్పని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. అందులో ఈ శుద్ధలు ఏంటంటే వాళ్ళ వెనకాల ఉండేటువంటి ఒక్కొక్కరికి ఇన్ని ఉన్నాయి. వాళ్ళు ఇన్ని తప్పులు చేసి అన్ని పెట్టుకొని వాళ్ళు చేసినటువంటిది ఎదురోళ్ళ మీద రుద్దాలని చెప్పి చూస్తే గమ్ముగా ఉండేదానికి ఇక్కడేమి ఎవరు అక్కడ ఇప్పుడు నష్టపోయిన దానికే వివరణ ఇచ్చింది. వాళ్ళకి ఏమి నష్టపోయారని చెప్పనే దానికి పూర్తిగా ప్రభుత్వం వాళ్ళ వైపు నుంచి వాళ్ళకి అందినటువంటి సహాయ సహకారాలు ఈ విధంగా ఉన్నాయి. వాళ్ళకి ఇంకా ఏదన్నా కానీ వాళ్ళకి ఏమైనా ఉంటే అవసరమైందా ఉంటే ఎమ్మెల్యే గారి తరపు నుంచో తెలుగుదేశం పార్టీ తరపు నుంచో కూటమి ప్రభుత్వం తరపు నుంచో వాళ్ళకి జరగాల్సినటువంటి న్యాయం ఖచ్చితంగా చేస్తామని చెప్పని పూర్తిగా 100% నిన్నే స్థానికంగా ఉండేటువంటి మా సిఐ గారితో దాని గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడేటువంటి ప్రతి ఒక్కరి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పనేది నేను అక్కడ డిస్కస్ చేయడం కూడా జరిగింది. దాని మీద ఈ ఉద్దేశంలో దాంట్లో ఉండేటువంటి దురుద్దేశంతో వ్యవహరించిన ప్రతి ఒక్కరి మీద చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. లేదు 100% దాని మీద. కాకపోతే తొందరపడి డెసిషన్ తీసుకునేది కాదు కాబట్టి ఆలోచించి అక్కడ ఈ విధమైనటువంటి దుర్మార్గపు చర్యలు కోవూరు మండలంలో ఎక్కడ చేస్తున్నా, నియోజకవర్గంలో ఎక్కడ చేస్తున్నా సరే మరొకసారి రిపీట్ కాకుండా చట్టపరమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి ఇష్యూ ఉండాలి. కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి మార్చుకొని కొంతమంది వైసీపీ నాయకులు, ఆ వైసీపీ నాయకులు కూడా అందరూ మా దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళంతా కబ్జాదారులు, దోపిడీదారులు. అటువంటి వాళ్ళు నిన్న ఒక దుర్మార్గమైన చర్యలో ఆడేదో పెద్ద ఇష్యూ జరిగినట్టు ఒక మంచి కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంటే దాన్ని అడ్డుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని విమర్శించడం, ఆ దౌర్భాగ్యంగా మేము ఈరోజు దానికి ఖండనీయాల్సిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి చర్యలు, ఆయన అనుచరులు, పోతిరెడ్డిపాళెం కోవూరు నియోజకవర్గ నాయకులు వాళ్ళు చేసిన అవినీతి మట్టి గ్రామాలు పొల్లు కట్టడం మొత్తం ధ్వంసం చేస్తే సంఘం నుంచి కోవూరు మండలం దాకా అన్ని గ్రామాలు మునిగిపోయిన పరిస్థితి వచ్చింది. దానికి నిదర్శనం ఇది. వీళ్ళందరికీ కూడా ఆ రోజు ఏ వైసీపీ నాయకుడు లేడక్కడ, వాళ్ళందరికీ సహాయం చేసింది ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం నాయకులే. ఆ రోజు కూడా స్వచ్ఛందంగా వీళ్ళందరికీ సేవ చేయడం జరిగింది. ఆ పొడుగుపాడులోనే ఇంకో మహానాయకుడు వైసీపీ మా నాయకుడైన నాయకులు చెప్పుకుంటుంటారు. వీళ్ళు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇచ్చిన ఇళ్లని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆడ ఇళ్ళు కట్టి, లేఅవుట్లో ఇళ్ళు కట్టి అమ్మకం పెట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఈ వైసీపీ నాయకులు. కోవూరులో ఇందాక మా మల్లారెడ్డి చెప్పాడు, పచ్చిపాత రాధాకృష్ణారెడ్డి అని,
అసలు ఆయన పేరు చెప్పాలంటే సిగ్గుగా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే మేము ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఎక్కడైతే కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్స్లో ఉండే శివాయినంతా కూడా రోడ్లు వేసి కనెక్టివిటీస్ పెంచి డెవలప్మెంట్ చేయండి, కోవూరు బాగా ఉంటుందని చెప్పి ఆమె చెప్పింది. దాని ప్రకారంగా సర్వేయర్లు వచ్చి కాలువలు సర్వే చేస్తే ఉండే శివాయి మొత్తం ఈ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి కుటుంబమే కాలువ శివాయిలు కూడా పేదలకు అమ్మి పక్కా ఇళ్ళు కట్టారు. మేము సర్వే చేస్తే ఆ పేదల ఇళ్ళు తొలగించాలంటే ఇప్పుడు మాకు చాలా బాధగా ఉంది. వాళ్ళని మోసం చేసి శివాయిలు అమ్మిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజంగా చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇంకొకటి ఏంటిరా అంటే ఈ వైసీపీ నాయకులకి ఏం పని లేదు ప్రస్తుతం. ఇటీవల గుమ్మల దెబ్బలో ఒక మైనారిటీ అమ్మాయి ఏదో ఆ అమ్మాయి బాధల్లో ఆ అమ్మాయి గుండె ఇబ్బందుల్లో మరణిస్తే దాన్ని రాజకీయం చేయాలని తెలుగుదేశం ప్రభుత్వమే నిందలేస్తూ దాన్ని ఒక పెద్ద కార్యక్రమంగా ఈ వైసీపీ నాయకులు బుద్ధి లేకుండా ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. వాటికి ఖండన మేము ఇవ్వాల్సి వస్తూ ఉంది. ఏంటంటే ఈరోజు మీడియా ఆ విధంగా ఉంది, సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా వల్ల తప్పనిసరిగా మేము కూడా ఖండన ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైనా మంచి పథకాలకు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు, ఏదైనా మంచి కార్యక్రమాలకి పత్రికా సమావేశం పెట్టుకొని 10 మందికి తెలియజేయడం అనేది ఒక సంతోషించే విషయం. కానీ ఈ కోవూరు నియోజకవర్గంలో గతంలో శాసనసభ్యుడిగా ఉండే ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు బజార్ సెంటర్లో పీటర్స్ కెనాల్ అంటారు, దాన్ని పీకిరి కాలవ అని పిలుస్తూ ఉంటారు. ఆయన నేను 6 సార్లు శాసనసభ్యుడిని, మాజీ మంత్రిని అని చెప్పుకుంటూ ఏనాడు కూడా ఆ కాలువని వెడల్పు చేసి ఆ బజార్కి విముక్తి కలిసిన పరిస్థితి లేదు. మా శాసనసభ్యురాలు, ఒక మహిళా శాసనసభ్యురాలు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలం ఇంకా ఎమ్మెల్యేగా గెలిచి బ్రిటిష్ కాలం నాటి ఆ యొక్క పీటర్స్ కెనాల్ని ఈరోజు దాదాపు 60-70 అడుగులు వెడల్పు చేసి పని పూర్తి చేసి కోవూరు ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసిన ఘనత మా ఎమ్మెల్యేకు. అదే మీ ఎమ్మెల్యేకు ఉండేది అవినీతి పర్సెంటేజీలు. నీ బతుకంతా అదే, మీ అనుచరులు బతుకులంతా అదే. ఒక్కడు నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్నాడు, ఒక్కడైనా వాళ్ళలో నిజాయితీ పరుడు ఉన్నాడా? ఒకడు పంచాయతీ అవినీతి, దానికి ముందు పంచాయతీలో ఇంకొక ఆయన అవినీతి. ఆయన చెక్ పవర్ కూడా తొలగించున్నారు ప్రభుత్వం. ఇంకొక ఆయన పేరు చెప్పి సిగ్గుగా ఉంది, ఆ పచ్చిపాల ఆయన. ఎక్కడ భూమి కనపడ్డా అక్కడ కబ్జాలు, ఎక్కడ శివాయిలు కనపడ్డా అక్కడ కబ్జాలు. పోలీస్ స్టేషన్ పోవాలంటే గత ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలు కాడ కూడా డబ్బులు తీసుకొని పోలీస్ స్టేషన్లో మధ్యస్థాయి చేసిన వ్యక్తి ఈరోజు మా దౌర్భాగ్యం వాడి పేరు కూడా మేము చెప్పాల్సి వస్తాము. ఈ విధంగా వాళ్ళు ప్రతిదీ కూడా మంచి కార్యక్రమం అభినందించాలా, చెడ్డ కార్యక్రమం దాదాపు 1,30,000 రూపాయలు డబ్బులు కూడా తీసుకొని ఉంది ఒకే ఒక వ్యక్తి. ఇందాక మా మళ్ళీ చెప్పినట్టు మీడియా నేను ఒక ప్రశ్న చెప్పుకుంటాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ప్రోద్బలంతో, ఆ వ్యక్తి మెహర్బానీతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది అక్కడ నిన్న ఈ యొక్క ప్రభుత్వం మీద నిందలేసే కార్యక్రమం చేయడం చాలా బాధాకరంగా ఉంది. నిన్న జరిగిన ఒకటి ఇది అందరినీ ఎవరు చేసిన తప్పు వాళ్ళకే తెలిసిందంట. నిన్న మస్తానని అతను మాట్లాడటం జరిగింది అక్కడ, ఇంత అన్యాయమా, ఇంత అక్రమా అని చెప్పేసి. ఆయన ఒకసారి అడుగుతా ఉన్నా, నీ పేరు మీద ఎన్ని ఫ్లాట్లు తీసుకున్నావయ్యా అని అడుగుతా ఉన్నా ఈ మీడియా ద్వారా. అతని పేరు మీద ఒకటి ఉంది, వాళ్ళ అత్తగారి పేరు మీద ఒకటి ఉంది. జెడ్పీటీసీ గారు ఆమెకి ఇల్లు లేదా, ఆమెకు స్థలం లేదా, ఆమె ఇల్లు కట్టుకొని ఉంది. ఆమె కూడా 2 ఫ్లాట్లు ఉన్నాయి అక్కడ. నేను ఫస్టే చెప్పాను మన వాళ్ళకి అందరికీ, ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళి రీసర్వే చేద్దాము అందరికీ అని చెప్పేసి. ఈరోజు గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు తీసుకొని నందలగుంటలో వాళ్ళకి అందరికి ఇల్లులు కట్టించేసి బిల్లులు ఎవరి అకౌంట్లో పడాలండి?
లబ్ధిదారుల అకౌంట్లో పడాలి బిల్లులు. కానీ కాంట్రాక్ట్ పడేటట్టుగా చేసింది ప్రభుత్వం, గత ప్రభుత్వం. డైరెక్ట్గా వాళ్ళకి అక్కడ బేస్మెంట్ కట్టింది తెలీదు, బిల్లులు మాత్రం వాళ్ళ అకౌంట్లో పడిపోయాయి. ఒక్కొక్కరి దగ్గర అకౌంట్లో బిల్లులు కాకుండా వాళ్ళ ఒక్కొక్క లబ్ధిదారు దగ్గర 30,000 లెక్కన తీసుకున్నారు వాళ్ళు. ఆ విధంగా దండుకునేది వైఎస్ఆర్ ప్రభుత్వం. అక్కడ జనానికి చెప్తున్నా, ప్రజలకు చెప్తున్నా, ఇల్లులు పోయిన వాళ్ళకందరికీ మీ అందరి దగ్గరకు మేము వస్తాం, మీకు నందలగుంటలో ప్రతి ఒక్కరికి స్థలాలు ఇచ్చి ఇల్లులు కట్టించడం జరిగింది. వాళ్ళ కాంట్రాక్టులు మీకు కట్టకుండా వెళ్ళిపోతే మళ్ళీ ఏరే కాంట్రాక్టులు మాట్లాడటం, మళ్ళీ వాళ్ళ ద్వారా మీకు ఇల్లులు కట్టడం జరిగింది. మీరు వాళ్ళ మాటలేని వీళ్ళ మాటలేని అక్కడ ధర్నాలు చేసేసి గందరగోళంగా చేస్తూ ఉన్నారు. నష్టపోయేది మీరే. మీతో కూడా వచ్చి మాట్లాడిన వాళ్ళకి అందరికీ, ప్రతి ఒక్కరికి రైల్వే రోడ్ పక్కన అక్కడ ప్రతి ఒక్కరికి 2 ఫ్లాట్లు 3 ఫ్లాట్లు ఉన్నాయి. అక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా, మీకు అందరికీ నందలగుంటలో ఇచ్చేసి స్థలాలకు వాళ్ళకు ఉన్న వాళ్ళకే దగ్గరగా, టౌన్కు దగ్గరగా లక్షలు కుట్టే లేఅవుట్ని ఎందుకు తీసుకున్నారని ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించుకోవాల్సింది కోరుకుంటా ఉన్నాం. ప్రజలకు అందరికి ఒకటే చెప్తా ఉన్నాం. ప్రశాంత్ రెడ్డి గారికి చెప్పాము, ఆమె వినలేదు, వెళ్ళిపోయింది అని చెప్తా ఉన్నారు. మీకు చెప్పింది, మీకు అక్కడ స్థలాలు ఇచ్చున్నాయమ్మా, మీకు ఇల్లు కట్టించున్నాము, అక్కడికి వెళ్ళండి అని చెప్పింది ఆమె. కానీ వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు పోయేసి అక్కడ గందరగోళం చేయటం జరిగింది. అదేమనంటే మదన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి, రమేష్ మీద కేసు పెట్టాలి, ఆయన కూర్చొని వైరుతో కొట్టారు. ఎవరు కొట్టారు వైరుతో? ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు ఉన్నాయి. వైరుతో కొట్టినప్పుడు ఎందుకు మీరు రికార్డ్ చేయలేదు? ఈ విధంగా జనానికి చెప్తే వాళ్ళు ఒక విధమైన చట్ట అభిప్రాయం కలగద్దని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇంకనన్నా మన నాయకులను ఆలోచించుకొని రీసర్వే జరిపిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు